ఫస్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ వచ్చేసి లోక్సభ ఎన్నికల గురించి ఆలోచించడమే లేదు. మూడే లేదు. ఓన్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి, కొంతమేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి, మూడవది ఈ ట్రంప్ ఏం చేస్తాడు దేశాన్ని చెప్పేసి ఆ మూడు చోట్ల మూడ్ ఆఫ్ ద నేషన్ ఉంది తప్ప బీహార్కు, తమిళనాడుకు, ట్రంప్ వైపు లోక్సభ ఎన్నికల గురించి నేషనల్ మూడే లేదు. కాబట్టి స్ట్రైక్ వైల్ ఐరన్ ఈజ్ హాట్ అన్నట్టు మూడే లేనప్పుడు ఇంకా మూడు గురించి పెద్దగా సర్వేకి పెద్ద శాంక్టిటీ ఉండదు. గతంలో ఫిబ్రవరిలో కానీ ఇప్పుడులో కానీ. సరే, అయినా కానీ మనం దాని మీద చర్చ పెట్టాం కాబట్టి దాని మీద మాట్లాడక తప్పదు. కానీ మూడంతా బీహార్ ఎన్నికల మీద ఉంది. ఇక్కడ సరే మీరు చెప్పినట్టు ఇంకా మనము సర్వే చేసిన తర్వాత సర్వే ప్రకారంగా మనము ఇంతకుముందు మీరే చెప్పారు ఈ లోక్సభ ఎన్నికల వరకు ఉంటుందని కాదు, అనేక మార్పులు వస్తాయి. అంతే కదా, ఇప్పుడు గత 6 నెలలకి ఇప్పటికి కూడా మారిపోయింది. గురించి చర్చించాము. ఇక్కడ కొంతవరకు ఏమంటే కాంగ్రెస్ కు సంబంధించి రాహుల్ గాంధీ విషయంలో కొంత ఆయన పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అని ఒక 28%, గుడ్ అని 22%, యావరేజ్ అని 16%, పూర్ అని 15%. కాబట్టి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులుగా పెర్ఫార్మెన్స్ మీద అది కాంగ్రెస్ కు సంబంధించి ఒక పాజిటివ్ అంశం. ఇక సరే, మిగతా అంశాలన్నీ కొంత ఎన్డీఏకు, బీజేపీకి, మోడీకి కొంత అనుకూలంగా ఉన్నాయి. కొన్ని రాహుల్ గాంధీ పెర్ఫార్మెన్స్ మాత్రం కొంత కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. అది ఓవరాల్ గా ఆయన పెర్ఫార్మెన్స్ అనేది అటు పార్టీ మీద, అటు ఇండియా కూటమి మీద కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకదానికొకటి మూడింటికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మోడీ పెర్ఫార్మెన్స్, బీజేపీ పెర్ఫార్మెన్స్, ఇండియా పెర్ఫార్మెన్స్ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నట్టు ఇక్కడ కూడా రాహుల్ గాంధీ పెర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ స్టేట్ వైడ్ గా ఉండే లీడర్స్, స్టేట్ లో ఉండే పరిస్థితులు ఉంటాయి అనుకోండి. లోక్సభ ఎన్నికకు సంబంధించి నాయకుని పెర్ఫార్మెన్స్ తో పాటు ఓవరాల్ గా బీహారే తీసుకుంటే తులసిరెడ్డి గారు, బీహార్ విషయంలో కూడా అంటే అసెంబ్లీ వైజ్ ఇవ్వకపోయినా లోక్సభ వైజ్ 3 తీసుకున్నా కూడా ఎన్డీఏకి ఆధిక్యం ఉంది అని సర్వే ప్రకారం 47 నుంచి 50% ఎన్డీఏ వైపు ఉంది. ఇండియా కూటమి బ్లాక్కి 39 నుంచి 44%. ఇట్స్ నాట్ లెస్, బట్ కంపారిటివ్లీ లెసర్ దాన్ ఎన్డీఏ. అలాగే సీట్లు ఎన్డీఏకి 30 నుంచి 32 అయితే ఇండియా కూటమికి 8 వస్తాయి అనేది ఈ సర్వే ప్రకారం. నేను ఫస్ట్ చెప్పినట్టు లోక్సభ 3 లేదు, ఓన్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల 3 ఉంది. ఇప్పుడు కొంతవరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 3 ఉంది. కాబట్టి ముందు 3 లేదు. కాబట్టి అయినప్పుడు మనం చర్చ దాని మీద పెట్టాం కాబట్టి, సర్వే చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడాలా. దాని గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఈ యొక్క ఎన్డీఏకు సంబంధించి 2000 అంటే ఇది మళ్ళా అగైన్ గత లోక్సభ ఎన్నికలు, మళ్ళీ ఫిబ్రవరి సర్వే, ఆగస్టు సర్వే, మళ్ళీ ఈ 3 కంపారిజన్ వస్తుంది. కాబట్టి ఎనీహౌ దీని అంటే ఇందులో మీకు ఒక పాజిటివ్ అంశం ఉన్నా మీరు దాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు? ఇప్పుడు ఫిబ్రవరితో పోలిస్తే మీకు కాంగ్రెస్ కి పర్సనల్ గా సీట్లు పెరిగాయి, ఎన్డీ బ్లాక్ కి సీట్లు పెరిగాయి, వేరే ఎన్డీఏకి తగ్గాయి. ఫిబ్రవరి కంటే ఇప్పుడు ఆగస్ట్ లో వచ్చేసి బెటర్ గా ఉంది అనేది ఒక యాంగిల్. అవును, కానీ మనం ఓవరాల్ గా వచ్చేసి ఏం చూసినా 2024 లోక్సభ ఎన్నికలు చూడాల్సిందే కదా. మ్యాజిక్ ఫిగర్ అదే కదా మనకు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి లోక్సభలో 272. ఆ మ్యాజిక్ ఫిగర్ కు ఎంత దూరంలో ఉన్నాం అనేది మెయిన్ కి సమస్య. సరేనా? ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర దరిదాపులో ఉన్నామా, చాలా దూరంలో ఉన్నామా అనేది మెయిన్, దానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫిబ్రవరితో కంపేర్ చేస్తే బెటర్ ఆగస్టు. కానీ ఓవరాల్ గా 2024 లోక్సభ ఎన్నికలు అనేది ప్రామాణికంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకోవాలా. దాన్ని మనం దాటింటే కన్నా ఇప్పుడు కానీ అప్పుడు కానీ సంతోషపడాల్సిందే. కానీ ఫిబ్రవరిని ఆగస్ట్ చూసుకొని అది సంతోషపడితే అది సో ఆ తాత్కాలిక సంతోషం కూడా తీసుకొని అంటారు. సో గఫూర్ గారు, బిఫోర్ గోయింగ్ టు ప్రకాష్ రెడ్డి గారు, మనం దాని వరకు పహల్గాము, ఆపరేషన్ సింధూరు, ట్రంప్ దానికి సంబంధించి కంపేర్ చేసి మాట్లాడదాం, ఆ విషయాలు మాట్లాడదాం. బట్ ఓవరాల్ గా ఒకసారి గఫూర్ గారు ఒపీనియన్ కూడా ఎట్లా చూస్తున్నారంటే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ని గఫూర్ గారు మీరు ఎలా చూస్తున్నారు? సరే, ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పెరుగుదల తగ్గుదల అనే ప్రస్తావన లేకపోయినా అంటే కొన్ని అంశాల ప్రాతిపదికన మోదీ పర్సనల్